జూబ్లీహిల్స్లోని బీఆర్ఎస్ భవన్ కు బీఆర్ఎస్ మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉదయం 10 గంటల నుండి బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో బీఆర్ఎస్ భవన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ భవనంలోని మీడియా పాయింట్ వద్ద మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కురవ విజయ్ కుమార్ తదితర నాయకులు మాట్లాడారు. పింక్ బుక్ లో నంబర్ 1 లో ఆయన పేరు పెడుతున్నాం. హరీష్ అన్న చెప్పిన, కేటీఆర్ అన్న చెప్పిన తీసేయం పింక్ బుక్ లో పింక్ బుక్ లో నంబర్ 1 లో సిపి సజ్జనార్ ఉంటాడు. నేను రిటైర్ అయిపోతా, డీజీపీ వేసుకొని కర్ణాటక నుంచి ఎంపీ చేద్దంటే, నువ్వు ఎంపీ చేసిన కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఢిల్లీ పోయినా, పొక్కల కూర్చున్నా నిన్ను వదలం, ఇక్కడికి పట్టుకొస్తాం, ఇక్కడ ఏం చేయాలో చేస్తాం, పింక్ బుక్లు ఎక్కించని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, పేంటర్ రెడ్డి, రైఫిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో రైఫిల్ పెట్టుకున్న రెడ్డి, చంద్రబాబు కనసైకల్లో, చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి కేసీఆర్కి నోటీసులు ఇస్తావా? అమెరికాలో ఉండి నీ సంగతి తెలుస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మేం చేసే కార్యక్రమాలు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రేపు కేసీఆర్ కనుక మీరు దంచుర్రా, జిల్లా అధ్యక్షురాల జీవన్ రెడ్డి మీ అధ్యక్షులందరూ దంచుర్రా అంటే మా విజయ్ లాంటి నాయకులు అందరు పడి రోడ్ల మీద కూర్చుంటే నా కొడుకులారా, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఇక్కడ నుంచి అక్కడ జరగడు. జిల్లాలలో మంత్రులు తిరగలేదు. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ప్రజలు తిరగబడ్డట్టు 60 లక్షల సైన్యం ముందటుండి మిలియన్ మార్చ్ లాగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, మిమ్మల్ని ఎవరిని తిరగనియమని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. కేసీఆర్ 500 kV సబ్ స్టేషన్, హరీష్ రావు 3 ఫేజ్ల కరెంటు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 ఫేజ్ల కరెంటు. బిడ్డ ఇటు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతారు. పెద్ద ఆయన జోలికి వస్తే మీరు పేలిపోతారు. 1000 కిలోమీటర్ల లోపల పొందబెడతారు ఈ ప్రజలని చెప్పి ఈ రాష్ట్ర సంపద పెంచి పేద ప్రజలకు పంచి ప్రతి గుండెల్లో ఉన్న వ్యక్తి మా జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. గాంధీజీకి బ్రిటిష్ వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టు అయిపోయింది. కేసీఆర్కి ఈ కాంగ్రెస్ నా కొడుకులు నోటీసులు ఇప్పిస్తూ ఉన్నారంటే ఆ విధంగా కనబడుతుందని చెప్పి సందర్భం తెలియదు. మా భాష మాకు ఇంతకంటే బాధ ఏది ఉండదు మా జీవితంలో. మాలాంటి వ్యక్తులు ఇంత గొప్ప నాయకులు చేసినట్టు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చి 35 జాతీయ పార్టీలు ఒప్పించి మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో తెలంగాణగా నిలిపిన వ్యక్తికి అవమానాలు ఇస్తే ఊరుకుంటామా? ఉరికిస్తాం. పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుతో పిక్కో, మా బాసుడు కానీ నాకు వచ్చే పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారు ఆయన. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంత దాకా వస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణను అగ్నిగుండం అయిపోతా అని చెప్పి జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి ఆడించినట్టు తోలు బొమ్మలక్కల సిపి సజ్జనార్ గారు ఆడితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం సహించే పరిస్థితి లేదు. సజ్జనార్ గారు, మీరు దోచుకున్నటువంటి సెటిల్మెంట్ల పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేసినారు. ఈ దోపిడీ డబ్బు మొత్తం కూడా కర్ణాటకలో 100 కోట్ల రూపాయలు పెట్టి మాల్స్ కట్టినటువంటి
వాస్తవాలు కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. నీవు రేపొద్దున నీ టర్మ్ అయిపోయిన తర్వాత రేపు కర్ణాటకలో హుబ్లీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తావని సమాచారం ఉంది. నువ్వు పార్లమెంటుకు పోటీ చేయి, ఆ శాసనసభకు పోటీ చేయి. పార్లమెంటు వేదిక నుంచే మెడలు పట్టి రప్ప 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 తెలంగాణ గడ్డ మీదకి గుంజుకొచ్చి నీకు శిక్ష తప్పదు, ప్రజా శిక్ష తప్పదని బీఆర్ఎస్ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నా. నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీ తొండలు, నీ పేగులు, నీ కన్నుగుడ్లన్నీ నీకు ఇప్పుడు పంపిస్తా ఉన్నాం నీ జూబ్లీస్ ప్యాలెస్ కి. నీ యొక్క దిష్టి బొమ్మ కూడా పేగులు వేలాడదీసి నీకు కన్నుగుడ్లు పెట్టి ఇప్పుడు తొండలు కూడా నీ పాయింట్లో పంపిస్తా ఉన్నాం. నువ్వు భద్రంగా దాచిపెట్టుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక చీకటి రోజుగా మిగిలిపోతా ఉంది. తెలంగాణ సాధించినటువంటి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన స్వాపికుడు కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మ మీద దెబ్బ కొట్టినట్టే. సమైక్య పాలకులకు మడుగులెత్తుతో చంద్రబాబు నాయుడు గారి కత్తితో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డల మీద పొడిచే ప్రయత్నం చేస్తా ఉన్నావు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు గోరి కడతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నా. సిపి సజ్జనార్ గారు, పోలీసులు కూడా అతిక్రమించి ఈరోజు వారి తెలంగాణ భవన్ గేట్లేకి దౌర్జన్యంగా వచ్చి మా నాయకుల మీద దాడి చేస్తా ఉన్నారు. పోలీసుల చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డీజీపీ శివధర్ రెడ్డి గారు, మీ పోలీసుల కంట్రోల్లో పెట్టుకోకపోతే ఈ తెలంగాణ సమాజం డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా ఖచ్చితంగా త్వరలో చేపట్టబోతుంది. అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కేసీఆర్ గారిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, వాడెవ్వడు వీడెవ్వడు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మున్సిపల్ ఎలక్షన్ పైన ప్రజలు దృష్టి పెట్టాలి. ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చలేరు కాబట్టి దానికి ప్రతిఫలంగానే ఎలక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి ఇంతమంది జనం వచ్చారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు వస్తుందంటే మామూలుగానే జనం వస్తారు, కానీ ఈరోజు లక్షల మంది రోడ్ల పైనకి వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి. మీ అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భవిష్యత్తు ఉంటుందంట అని చెప్పి మేమైతే అందరం ఆశిస్తున్నాము. ప్రజలు కూడా దానికి ఖచ్చితంగా నిదర్శనంగా ఉంటుందని చెప్పి మరొకసారి పత్రికలు తెలియజేయాలి.